తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ తన చివరి సినిమాకి రికార్డు స్థాయిలో 250 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లుగా టాక్ వినిపిస్తుండడమే అందుకు కారణం. విజయ్ 69వ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహించబోతూ ఉండగా డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా విజయ్ రాజకీయ అరంగేట్రానికి ఊపునిచ్చే విధంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. విజయ్ చివరి సినిమాగా దీనికి ప్రచారం జరుగుతూ ఉండడంతో వసూళ్ల రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో తన చివరి సినిమాకి విజయ్ భారీ స్థాయిలో 250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లుగా సమాచారం. అదే నిజమైతే సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా విజయ్ చరిత్ర సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.